అంత దూరం నుంచి అల్లరి మొక్కలు ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మంది బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదుముట్టించడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పట్టుకంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటి అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షల పడాలో ఏం చేయాలో చట్టపరంగా ఎంచుకుంటాం. కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని అని కోరుతున్నాను రాష్ట్ర ప్రజలందరూ. మళ్ళీ పూర్వ తీసుకొస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు వచ్చి ఆ చట్టపైన ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం దీనికి క్షమాపణ లేదు. దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఎంతవరకు అయినా సరే దీని మీద వెళ్తాం. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనగా తెలుసు మాకు. కానీ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షించే పరిస్థితి చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం. ప్రభుత్వం అంటే తమ భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మాన ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన గాని ఆ కోణం గాని ఆ దృక్పథం గాని లేదు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను.